వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, చిట్ పేమెంట్ తొందరగా క్రెడిట్ చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. సో మీకు కపిల్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసిందే, గత 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా అవుతుంది. మనకేంటంటే కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిండ్ ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో దాంట్లో మీకేంటంటే ఎవ్రీ మంత్ మనకు ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం 1,00,000 నుంచి 1 CR వరకు కూడా మనకేంటంటే చిట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇదంతా టోటల్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరగడం జరుగుతుంది. సో మనకేందంటే దాంట్లో భాగంగానే చిట్ పేమెంట్ మనం తొందరగా క్రెడిట్ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాట్లాడుకున్నట్లయితే, మొదటిగా మనకు షూరిటీస్ అంటే మీరు చిట్ లిఫ్ట్ చేసిన తర్వాత మీకు 1, 2 డేస్‌లో మనకేంటంటే షూరిటీ ఫార్మ్ అనేది మీకు పంపించడం జరుగుతుందండి. సో మీ షూరిటీ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు మీకేందంటే ప్రాసెస్ అనేది కంపల్సరీ మనకు 15 నుంచి ఒక 20 డేస్ దాకా ప్రాసెస్ అనేది షూరిటీస్ విషయంలో జరుగుతది. సో అలాంటప్పుడు మనం ఏందంటే తొందరగా మనం రియాక్ట్ అయ్యి 1 డే దానికి టోటల్‌గా కేటాయించి పర్ఫెక్ట్‌గా మనకేందంటే మీకైతే ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అండ్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్‌గా తెలుసుకోండి. అంటే ఒక షూరిటీస్ అంటే మనకేందంటే 3 మంత్స్ ప్లే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు, జాబ్ ఐడీ, ఆధార్ ఐడీ, అతని పాస్‌ఫోటో అండ్ ఇంకోటి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఫార్మ్ నంబర్ 16A, ఇలాంటివి అండ్ ఓన్ హౌస్ అయితే కరెంట్ బిల్లు, ఇవన్నీ ఎవ్రీథింగ్ అనేది అతని దగ్గర క్లియర్‌గా తెలుసుకొని మీరు పర్ఫెక్ట్‌గా షూరిటీస్ ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ మళ్ళీ కాల్స్ రావు. అండ్ జోనల్ ఆఫీస్ నుంచి కానీ, బ్రాంచ్ ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి కాల్స్ రావు. మళ్ళీ ఇది పెట్టు, అది పెట్టు, ఇది తక్కువుంది, అది తక్కువుంది అన్నప్పుడు మీకేందంటే అక్కడ చాలామంది నర్వస్ అయిపోయి ఇది చాలా ప్రాసెస్ ఉందని చెప్పేసి అనుకుంటారు. సో ఒక్కసారి మీరు పర్ఫెక్ట్‌గా ఆ షూరిటీస్ గురించి మీరు ఎవరైతే మీకు సెండ్ చేస్తున్నారో, ఏం కావాలన్నది క్లియర్‌గా మీకు వాట్సాప్ ద్వారా అన్నా చెప్పేసి అండ్ వాయిస్ ద్వారా అని చెప్పేసి పూర్తిగా మీరు ఒకటేసారి చెప్పించుకొని మీరు క్లియర్‌గా మీరు సబ్మిట్ చేసి తొందరగా సబ్మిట్ చేస్తే మాత్రం మీకు ఇక్కడ లేట్ అనేది జరగదు. సో ఒకటి చెప్పి, ఒకటి చెప్పకుండా మీకు కొద్దిగా కాలం గడుస్తున్న కొద్దీ ఏమైతుందంటే అది, ఇది అన్నప్పుడు అదేంటంటే అది ఎక్కువగా ప్రొలాంగ్ అయిపోయి అది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుసుకున్నప్పుడే పర్ఫెక్ట్‌గా తెలుసుకోండి. అండ్ ఇక్కడ మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే, ఏదైతే మీకు షూరిటీస్ అయితే ఇస్తున్నారో మీకు ఒక ఎగ్జాంపుల్‌గా 10,00,000 చిట్టి అంటే 20,000 మీకు ఈఎంఐ. ఆ ఈఎంఐ కంటే ఎక్కువగా ఉన్నటువంటి షూరిటీస్ మాత్రమే మీరు పెట్టేయడం కూడా మీకు ఇంపార్టెంట్. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోండి. అక్కడికంటే మీ ఈఎంఐ కంటే తక్కువగా షూరిటీస్ పెట్టడం అండ్ ఫోర్త్ క్లాస్ షూరిటీస్ పెట్టేయడం అండ్ మనకు కొత్తగా న్యూ జాయినింగ్ కూడా మనం తీసుకోం. ఒక 3 ఇయర్స్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేటివి క్లియర్‌గా మీరు షూరిటీ ఫార్మ్ ఇచ్చినప్పుడే క్లారిటీగా తెలుసుకొని ఒకటేసారి ఏ చిట్టికైనా సరే ఒకటేసారి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పిన్ చేస్తూ మీ షూరిటీ ఫార్మ్‌కి యాడ్ చేసినట్లయితే ఇక్కడ మీకు టైం అనేది చాలా సేవ్ అవుతది. సో మీ పర్ఫెక్షన్ మీ షూరిటీస్ విషయంలో క్లారిటీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా తొందరగా తీసుకునే ఛాన్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి డ్యూస్ క్లియర్ అండి. సో మీరు పెట్టించిన షూరిటీస్‌లో వేరే వాళ్ళకి ఎక్కడన్నా షూరిటీస్ పెట్టారు తను. సో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్‌గా అక్కడేందంటే షూరిటీస్ యాక్సెప్ట్ చేస్తారు. వేరే కాడ పెట్టి మీరు పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తుండొచ్చు తన యొక్క ఇన్‌కమ్‌ను బట్టి. కానీ అక్కడ డ్యూస్ లేకుండా చూడండి. ఇక్కడేందంటే ఇక్కడ డ్యూస్ ఉండి మీరు డాక్యుమెంట్ మూవ్ అయినప్పుడు ఏమైతుందంటే అది క్లియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీకేందంటే డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవుతుంది. సో అక్కడ డ్యూస్ ఉండి ఇక్కడ మీ షూరిటీ మూవ్ కావాలంటే కాదు. సో ముందు పెట్టేటప్పుడే మీరు క్లియర్‌గా తను ఎక్కడైనా పెట్టాడా లేదా, అవి క్లియర్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం కూడా మీకు ఇంపార్టెంట్. సో అది కూడా ఒక ఆప్షన్, అబ్జర్వేషన్ చూడండి. అండ్ అదేవిధంగా లీగల్ ఇష్యూస్ ఏదైతే మీరు పెట్టించిన షూరిటీస్‌లో గవర్నమెంట్ ఉన్నప్పటికీ, ఐటీ ఉన్నప్పటికీ, అంతా పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ, తను వేరే వాళ్ళకి పెట్టింది లీగల్‌కెళ్ళిందనుకోండి ఆటోమేటిక్‌గా అది ఖచ్చితంగా మనకేంటంటే షూరిటీస్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ షూరిటీస్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందంటే, మీరు పర్ఫెక్ట్‌గా తను సర్వీస్‌లో ఉన్నాడా లేదా? అండ్ మళ్ళీ ఇంకోటి చిట్ కూడా మీరు కంప్లీట్ అయిపోయేంత వరకు అతను సర్వీస్‌లో ఉండాలి ఒకటి. అండ్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకేందంటే ఆన్‌లైన్ అయిన తర్వాత మనం పేమెంట్స్ అనేది కపిల్ గ్రూప్ నుంచి మీరు పర్ఫెక్ట్‌గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ మీరు ఇవ్వగలిగితే వితిన్ మనకేందంటే 10-15 డేస్‌లో మీకు పేమెంట్ అనేది మీకు క్రియేట్ అవుతుందండి. అది ఎంత పెద్ద చిట్ అయినా సరే, మీకు 1,00,000 అయినా, 1 సీఆర్ 1,00,000 నుంచి 1 సీఆర్ ఎంత పెద్ద చిట్ అయినా సరే, మీరు షూరిటీ ఫార్మ్ దగ్గర వెయిట్ చేయకుండా మీరు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఇవ్వగలిగితే. సో ఎక్కువ కూడా అందరూ మనం కామెంట్ చూస్తూ ఉన్నాం. 10 అడుగుతారు, 20 అడుగుతారు అంటే ఎక్కడా ఉండదు. మీరు రెగ్యులర్‌గా కట్టుకుంటూ చిట్టి క్లియర్‌గా వెళ్ళిపోతూ ఉంటే మీకు షూరిటీస్ ఎక్కువ అడగరు. మీ ఫ్యూచర్ ఆబ్లిటీని బట్టి మీకు 3 ఎంచుకుంటారు తప్పించి మీకు 10, 20 షూరిటీస్ ఎవరు అడగరు. మీకు తొందరగా పేమెంట్ ఇస్తున్నారు. ఆన్‌లైన్ అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచైనా కూడా పేమెంట్ ఫాస్ట్‌గా జరుగుతుంది. సర్వీస్ కూడా క్లారిటీగా ఉంది. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేస్తే ఇంకా దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.
అండ్ ఇది ఏంటంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక స్టేట్స్‌లో కూడా మనకి ఏందంటే బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనం పేమెంట్ చేసుకునే విధంగా మనకు ఆన్‌లైన్ పొందుపరచడం జరిగింది కాబట్టి, సో మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ టు 8341160320 అండ్ విజిట్ www.hyderabadchess.com. థాంక్ యూ.